హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ వైరెడ్డి. సో ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 87లో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం. హైలైట్ ఒక మూడు పాయింట్లోని హైలైట్స్ అనమాట. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి రీతు గారి బిహేవియర్ చిరాగ్గా అనిపించింది, తర్వాత ఇమ్మాన్యుయల్ సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడంలో సంజన గారిని మోసం చేశాడా. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి, బర్నీ మరియు తనుజ ఇద్దరు కలిసి డిమాండ్ను ఈ టాస్క్ లో ఓడించారా అనే టాపిక్స్ గురించి నేను మాట్లాడతాను. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు, సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట. ఎందుకంటే కొంచెం మంచి కంటెంట్ కానీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. తప్పకుండా ఎల్లవెల్ల మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నా. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి మనం ఎపిసోడ్లో ఈ టాస్క్ గురించి, టికెట్ టు ఫినాలే టాస్క్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒక మూడు మంచి డిస్కషన్స్ ఉన్నాయి. వాటి గురించి చెప్పి మనం టికెట్ టు ఫినాలే టాస్క్ ఏదైతే జరిగిందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. డిస్కషన్ నెంబర్ 1 వచ్చేసరికి, మన సుమన్ శెట్టి మరియు బర్నీ గారికి మధ్య అయితే జరిగింది. బర్నీ గారు అయితే ఒక మంచి మాట చెప్పారండి. అదేంటంటే, సుమన్ శెట్టితో మాట్లాడుతూ, మనం గెలవడమే కాదు ఎవరు గెలవకూడదో చూసుకోవాలి మనం, అదే తెలివిగా ఆడాలి అది అంటాడనమాట. సో ఈ మాట బర్నీ గారు ఎందుకన్నారంటే, మీరు లాస్ట్ వీడియోస్ గా చూసుకున్నట్టయితే ఏదైతే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కదా, కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికంటే ముందు ఒకవేళ రీతు చౌదరి కెప్టెన్ అవుతుందేమో అన్న పాయింట్తో సంజన గారితో ఒక డిస్కషన్ నడిచింది బర్నీ గారికి. ఆ డిస్కషన్ ఏంటంటే, ఈ అమ్మాయికి ఇప్పుడు కెప్టెన్ అయితే డైరెక్ట్గా టాప్ 5లో కూర్చుంటుంది, మిగతా 4 ప్లేసుల గురించి మనం తన్నుకోవాలా, నువ్వు ఈ దిక్కు నేను ఈ దిక్కు వెళ్ళేసి ఎవరి దోవ వాళ్ళు చూసుకోవాలన్న పాయింట్లో మాట్లాడాడు అనమాట. సో అదే పాయింట్ తోటి అదే మనసులో పెట్టుకొని బర్నీ గారు అన్నట్టు నాకు అనిపించింది. దాని తర్వాత బర్నీ గారు ఉండి, మనం ఇద్దరం ఒకే టీంలో ఉంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలా సుమన్ శెట్టి గారు అన్న అంటాడా, సుమన్ గారు అంటారు. తర్వాత వచ్చేసరికి, మనం విడివిడిగా ఉంటే డెఫినెట్ గా తొక్కేస్తారు అన్న సెన్స్ లో మాట్లాడారు. అది నిజమేనమాట. ఎందుకంటే అందరు గ్రూపులుగా ఆడుతున్నారు, ఎవరు ఎప్పుడు ఎలా ఆడుతున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు. తర్వాత డిమాండ్ మరియు తనుజ మధ్య ఒక డిస్కషన్ అయితే నడిచింది. ఏదైతే నామినేషన్ లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ దాని గురించి మాట్లాడుకున్నారు. అది కూడా ఆ మాట్లాడుకోవడంలో కూడా తనుజ గారు ఏంటంటే, డీమన్ తను బ్యాట్ చేశాడు, అలా పోర్ట్రే అయ్యేలాగా అలా రెచ్చిపోయేలాగా మాట్లాడాడు, నువ్వు మనం పర్సనల్గా మాట్లాడుకున్న విషయాలు తీసుకొచ్చి నామినేషన్లో పెట్టావు అది ఇది అనేసి తనుజ అన్నారనమాట. ఫైనల్గా ఇద్దరు ఒకరికొకరు సారీ అయితే చెప్పుకున్నారు. సో క్లియర్ అయిపోయింది అక్కడ టాపిక్. అందరికీ ఒక క్లారిటీ అయితే ఉండిందిగా. ఎందుకంటే నామినేషన్లో గొడవ పడటం, హాఫ్ అన్ అవర్లో వాళ్ళు రియలైజ్ అయ్యి సారీలు చెప్పుకోవడం ఇదంతా కామన్. ఈ సీజన్ అంతా అలాగే తగలబడింది, దానికి మనం ఏం చేయలేమన్నమాట. తర్వాత 3వ డిస్కషన్ వచ్చేసరికి, ఇమ్మాన్యుయల్ మరియు సంజన గారి మధ్య అయితే జరిగింది కన్వర్జేషన్. ఏదైతే నామినేషన్లో తనుజ గారు మాట్లాడారో దాని గురించి సంజన గారితో మాట్లాడుతున్నారు. తనుజ అలా ఎందుకు మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు మమ్మ, ఏంటి అది ఇది అంటే, సో ఆవిడేమంటుందంటే, లాస్ట్ వీక్ కదా తను బాగుండాలనుకుంటుంది, నువ్వు బాగుండు సరిపోతుంది అది ఇది అని చెప్పింది అనమాట. బట్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, తనుజ గారి స్ట్రాటజీ కనపడింది నాకు. ఎందుకంటే మీరు తీసుకున్నట్టయితే ఇనీషియల్ డేస్ లో తనుజ మరియు ఇమ్మాన్యుయల్ చాలా క్లోజ్ గా ఉన్నారు. తనుజకు పాజిటివ్ అవ్వడానికి, విన్నింగ్ రేస్ లో రావడానికి ఇది కూడా ఒక కారణం అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కామెడీ చేస్తాడు, ఎంటర్టైనర్, స్పాంటేనియస్ డైలాగ్స్ ఉంటాయి, మంచి ఆటగాడు అనమాట ఇమ్మాన్యుయల్. సో అందుకని ఇమ్మాన్యుయల్ పాజిటివ్నెస్ అనేది మనకు తనుజ గారికి యాడ్ అయింది. ఇనిషియల్ డేస్ లో ఇమ్మాన్యుయల్ నామినేషన్ లో లేకపోవడం, తనుజ గారు ఉండడం, ఈ ఓట్ బ్యాంక్ మొత్తం తనుజ గారికి షిఫ్ట్ అయిపోయింది అనమాట. తనుజ గారు ఒక గేమర్ కాబట్టి తనకు ఆల్రెడీ తెలుసు ఇమ్మాన్యుయల్ ఇప్పుడు విన్నింగ్ రేస్ లో లేడు, కళ్యాణ్ తినకు పోటీ అని. ఇమ్మాన్యుయల్ ఓటింగ్ అనేది కళ్యాణ్కి షిఫ్ట్ అవుతుందేమో అన్న పాయింట్తో తన స్ట్రాటజికల్ గా ఆడ నామినేషన్ చేయకుండా ఊరికి డిస్కషన్ పెట్టి మాట్లాడినట్టు నాకు అనిపించింది అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఈ 3 డిస్కషన్స్ అయిపోయిన తర్వాత టికెట్ ఫినాలే టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టాస్క్ ఏంటంటే, అగ్ని పరీక్ష చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఈ అగ్ని పరీక్షలో ఒక మామూలుగా ఫజిల్స్ లాగా ఉంటుంది, బాక్స్ లాగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కరిని గెలుచుకుంటా, రాజ్యం అంతా గెలుచుకుంటా, లాస్ట్ లో ఫైనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్ అనమాట. వాళ్ళకి టికెట్ ఫినాలే వస్తుంది. ఆ అగ్ని పరీక్షలో మర్యాద మనిషి గెలిచారు. తను లాస్ట్ దాకా ఎవరితో ఆడాడు, అందరి మీద గెలిచి వచ్చిన అతని మీద ఇతను ఆడి గెలిచి అక్కడ ఆ టాస్క్ లో గెలిచాడు అనమాట. సో ఇక్కడ కూడా అదే పాయింట్, లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళకి ప్లస్ అవుతుంది ఈ టాస్క్ అనేది. చూడాలి ఎవరికి ప్లస్ అవుతుంది అనేసి అలాగా స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అక్కడ ఏంటంటే వాళ్ళ కలర్స్ ఉంటాయి, మధ్యలో ఎంటీ బాక్సెస్ ఉంటాయి. ఎంటీ బాక్సెస్ ను
వాళ్ళు ఆక్యుపై చేయడానికి ముగ్గురికి కలిపి ఒక టాస్క్ అయితే పెడతారు. ప్రతిసారి జరిగేది అనమాట. ఆ ముగ్గురు ఎవరు పాల్గొనాలనేది సందర్భాన్ని బట్టి బిగ్ బాస్ అడుగుతారు చెప్పాలన్నమాట. అక్కడ లీవింగ్ ఏరియాలో డిస్కషన్ జరిగినప్పుడు అందరు సైలెంట్ గా ఉన్నారు. అందరు సైలెంట్ గా ఉన్నప్పుడు ఇమ్మాన్యులు కళ్యాణ్ మరి డీమన్ పవన్ వీళ్ళు మేము ముగ్గురం వెళ్తామని చెప్పారనమాట. అప్పుడు అయితే అందరు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత అంత అయిపోయింది, టాస్క్ స్టార్ట్ అవుతుంది అనగా స్టార్ట్ చేసింది రీతు చౌదరి గోల్ స్టార్ట్ చేసింది అనమాట. నన్ను అడగలేదు, టైం ఇవ్వాలి కదా అని చిరాకుగా మాట్లాడడము. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చిరాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు టైం కావాలన్నప్పుడు నువ్వు అడిగి నాకు టైం కావాలి, ఆలోచించుకోవడానికి టైం కావాలనేసి. ఇక్కడ రీతు గారి స్ట్రాటజీ కూడా ఉంది, స్ట్రాటజీ లేదని కాదు. ఎందుకంటే ఒకవేళ డీమన్ పవన్ కళ్యాణ్ ఉంటే వదిలేస్తారు, డీమన్ పవన్ ఇమ్మాన్యుల్ ఉన్నా వదిలేస్తారు, ఇమ్మాన్యుల్ కళ్యాణ్ ఉన్నా కానీ ఈజీగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు విన్నింగ్ రేస్ లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు టికెట్ ఫినాలే కావాలని కోరుకోరు కాబట్టి ఈజీ అవుతుంది అన్న ఒక చెత్త స్ట్రాటజీ తోటి వెళ్ళింది అనిపించింది. అక్కడ తనుజ వర్సెస్ రీతు మధ్య జరిగిన గొడవ అవ్వచ్చు, ఇమ్మాన్యుల్ వర్సెస్ రీతు మధ్య, కళ్యాణ్ వర్సెస్ రీతు మధ్య, అక్కడ ఎలా పడితే అలా మాట్లాడింది అమ్మాయి. స్ట్రాటజికల్ గా మాట్లాడినట్టే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఓ ప్రాపర్ బిగ్ బాస్ గేమర్ అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ ఆవిడ చేసే ప్రతి పని అలాగే ఉండింది అనమాట. ఓటింగ్ కోసమో లేకపోతే కంటెంట్ కోసమో ఇలాగే చేస్తుంది. సో మేబీ అందుకే చేస్తుందేమో, చూడాలా ఎలా ఉంటుంది అనేసి. అక్కడైతే నాకు రీతు చౌదరి బిహేవియర్ చాలా చిరాగ్గా అనిపించింది అనమాట. తర్వాత ఫైనల్ గా తనుజ గారు ఏంటంటే ఇంకా ఆర్గ్యూని వదిలేసి డిమన్ పవన్ ఈ టాస్క్ లో ఈ రౌండ్ లో నువ్వు ఆగిపో అదేదంటే, సో ఆగిపోతాడు అనమాట మనవాడు. తర్వాత రీతు చౌదరి వస్తుంది. ఈ ఫస్ట్ టాస్క్ ఏంటంటే కనుక్కోండి చూద్దాం. అక్కడ గార్డెన్ ఏరియాలో నెంబర్స్ ఉంటాయి, సమయాన్ని బట్టి బిగ్ బాస్ నెంబర్స్ చెప్తాడు. ఆ నెంబర్స్ వాళ్ళు కనుక్కొని ఆ ఎల్లో బాక్స్ ఒకటి ఉంది, ఎల్లో బాక్స్ దగ్గరికి వెళ్ళేసి కెమెరా దగ్గరికి వెళ్ళి చూపించాలన్నమాట. ఎవరు ఎక్కువ నెంబర్స్ కనుక్కుంటే వాళ్ళు విన్నర్ అనమాట. ఈ టాస్క్ లో కళ్యాణ్ ఇమ్మాన్యుల్ చాలా పోటాపోటీగా ఆడారు. సో గుడ్ అనిపించింది, సూపర్ గా ఆడారు. బట్ టాస్క్ కావాలని నేను పాల్గొనాలని ఎంచుకున్న మన రీతు గారు అయితే 0 తోటి టాప్ లో ఉన్నారనమాట. సో అలా జరిగింది. సో మొత్తానికైతే ఇమ్మాన్యుల్ అయితే ఈ టాస్క్ లో గెలిచాడు. ఆ ఎంటీ స్పేస్ ని అయితే ఆక్రమించాడు అనమాట. తన రెడ్ అనమాట ఆక్రమించాడు. తర్వాత నెక్స్ట్ టికెట్ ఫినాలే నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయడానికి మనకు సంజన గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనోడు చెప్పిన రీజన్ కూడా బాగుంది. ఇక్కడ 50-50 రీజన్ అనమాట. ఇమ్మాన్యుల్ టాస్క్ సంజన గారిని సెలెక్ట్ చేసుకొని తప్పు చేశాడా, మోసం చేశాడా అంటే అలా ఏం కాదు, 50-50 ఛాన్సెస్. ఎందుకంటే సంజన గారు ఒకవేళ ఇమ్మాన్యుల్ మీద గెలిస్తే తన 2 బాక్సులు ప్లస్ తన బాక్స్ మొత్తం 3 బాక్సులు అయ్యాయి అనమాట. బట్ తన బ్యాడ్ లక్ ఆ టాస్క్ లో తను ఓడిపోవడం అనమాట. అది కూడా కొంచెం ఎవరికైనా బాధగా ఉంటుంది ఫస్టే ఓడిపోయినప్పుడు, అలా అనిపించింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ టాస్క్ లో ఇద్దరు చాలా బాగా ఆడారు. అక్కడ ఏంటంటే సంజన గారు ఆ తాడు వదిలేయడం వల్ల ఓడిపోయారు అనమాట. ఈ టాస్క్ కు రీతునైతే సంచాలకులుగా పెట్టారు. సో ఓవరాల్ గా ఇలా జరిగింది. తర్వాత సంజన గారు వాష్రూమ్ లోకి వెళ్ళి ఏడవడం కానీ ఇలా జరగడం కానీ కొంచెం ఫీల్ ఉంటుంది. ఫస్ట్ టికెట్ ఫినాలేలో నుంచి బయటికి ఎలిమినేట్ అయిపోతే చూడాలి. ఇమ్మాన్యుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు, మమ్మ అలా కాదు ఇలా కాదు, నేను ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను అనేసి. బట్ 50-50 ఛాన్సెస్, ఈజీ ఉండాలని సెలెక్ట్ చేసుకుండొచ్చు ఫస్ట్. అండ్ లేదా ఒకవేళ తను గెలుస్తుంటే తిన టెరిటరీ తనకు సంజనాకి వెళ్తుందని కోవచ్చు అనమాట. దీని గురించి మనం ఏం చెప్పలేం. సో అదైతే అలాగైపోయింది. తర్వాత నెక్స్ట్ ఖాళీ గడులు ఉన్నాయి కదా, ఖాళీ గడులలో ఎవరు ఫిల్ అవ్వాలనేది, నెక్స్ట్ ముగ్గురు ఎవరు పోటీ పడాలనేది ఇమ్మాన్యుల్ డిసైడ్ చేశాడు అనమాట. ఇంకెవరున్నారు, 4 ఉన్నారు. 4లో డిమన్ పవన్, భరణి గారు మరి తనుజ వీళ్ళు ముగ్గురు అయితే టాస్క్ ఆడతారు. అదేంటంటే మడ్ పిట్ లో ఫ్లవర్స్ వాళ్ళు పెట్టాలన్నమాట. మడ్ పిట్ అంటే ఏం లేదు, మన బురద మట్టిలో ఆ ఫ్లవర్స్ ఉంటాయి. ఎవరి ఫ్లవర్స్ వాళ్ళు అక్కడ బురద మట్టిలో ఉంచుకోవాలి. ఎవరైతే బజర్ మోగేటానికి ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్ అనమాట. ఈ టాస్క్ లో తనుజ భరణి చాలా తెలివిగా ఆడారు. అంటే నేను మీకు ముందుగా చెప్పినట్టు తనుజ భరణి కలిసి డీమన్ ఓడించారంటే నాకేమో అలాగ అనిపించలేదు. ఎందుకంటే డీమన్ స్ట్రాటజికల్ గా ఆడలేదు, డీమన్ మొత్తం తన ఫిజికల్ మీద డిపెండ్ అయ్యారు, స్ట్రాటజికల్ గా ఆడలేదు అనేది నా పాయింట్. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే పూల్ మొత్తం ఏరుకున్న తర్వాత ఒక గుత్తిగా పట్టుకొని అక్కడ అంటే ఆ బురద మట్టిలో పెట్టడానికి చూస్తున్నారు అనమాట. బట్ డీమన్ ఏం చేశాడంటే ఒక్కొక్కటి పెట్టి అవి ఉంటే చాలు, వీళ్ళిద్దరిని నేను ఆపేసి గెలుద్దామన్న పాయింట్ లో డీమన్ చేశాడు. బట్ ఇక్కడ డీమన్ చేసిన తప్పదే. మధ్యలో కూడా మన రీతు గారి బిహేవియర్ ఎందుకు నచ్చలేదు అంటే, మధ్యలో కూడా తనుజ ఏదైతే అంటే ఆ పూలన్నీ తీసుకొని ఒక గుత్తిగా చేసుకుంటుంది కదా, ఆ గుత్తిగా చేసుకుంటున్నప్పుడు రీతు గారు ఆ స్ట్రాటజీని నువ్వు కూడా అలాగే చేసుకోమని చెప్తే తనుజ కొంచెం సీరియస్గా ఉంటుంది అనమాట. నువ్వు వచ్చాడు నా స్ట్రాటజీని వాడికి చెప్తున్నావు అంటే, అయినా కానీ పట్టించుకోవాలి మన డీమన్ పవన్.
అలాగైతే డిమన్ పవన్ ఈ టాస్క్ లో ఓడిపోయాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా, కెప్టెన్ గా కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడా, కెప్టెన్ గా కళ్యాణ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటే నాకు రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు అనిపించలేదు. ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళకి, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే కొంచెం కంటెంట్ కానీ కొంచెం కళ్యాణ్ మాట్లాడిన పదాలు అయితే కట్ చేశారు. ఎందుకో చెప్తా మీకు. బజర్ మోగిన తర్వాత బర్నీ గారు పెట్టారు, క్లియర్ గా మనకు వీడియోలో చూపించారు. బట్ బజర్ మోగి ముందు డిమన్ పవన్ ని మరియు తనుజ గారు ఇద్దరు చేతులు పట్టుకొని ఉన్నారు. ఇక్కడ కళ్యాణ్ ఫస్ట్ వీళ్ళు ఆర్గ్యూ చేస్తుంటే, వాళ్ళ చేతులు పట్టుకున్నారు, వీళ్ళ చేతులు పట్టుకున్నారు అనేది ఆర్గ్యూ చేస్తుంటే కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఏంటంటే బజర్ మోగే టయానికి అందరి చేతులు పూల మీద ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ నేను కన్సిడర్ చేయట్లేదు. సెకండ్ పాయింట్ కౌంట్ మీద కన్సిడర్ చేస్తున్నాను అనేసి తనుజ గారు ఎక్కువ ఉన్నాయి. తనుజ గారు ఈ టాస్క్ లో విన్ అయ్యారు అనమాట. సో విన్ అయిన తర్వాత తన ఎంటీ గడి, తనకున్న ఎంటీ గడి ఏదైతే ఉండిందో, సో ముందు వెనక మాత్రమే ఖాళీ ఉంది. అంటే సుమన్ గారికి ముందు, రీతుకు పక్కన ఉండిందనమాట. ఈ టాస్క్ జరగడానికంటే ముందు కళ్యాణ్ ఇమ్మాన్యుయల్కి మధ్య ఒక మంచి కన్వర్జేషన్ నడిచింది. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ల మీద అవ్వచ్చు, బిగ్ బాస్ టీమ్ మీద అవ్వచ్చు, ఈ ప్రాసెస్ మీద అవ్వచ్చు, ఒక మంచి క్లారిటీ ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చేసరికి కళ్యాణ్ మరియు ఇమ్మాన్యుయల్. మరియు మన తనుజ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ మంచి గేమర్, ఎప్పుడు ఎలా మార్చాలనే దాని గురించి కూడా తనకు తెలుసు అనమాట. ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి, తన లుక్స్ తో అవ్వచ్చు, తన మాటలతో అవ్వచ్చు, తన ఎక్స్ప్రెషన్స్ తోటి అవ్వచ్చు, అలాగా తను అట్రాక్ట్ చేయడానికి ఎలాగైనా ట్రై చేస్తుంది. తనకు ఆ స్ట్రాటజీ ఊడింది, దాన్ని తప్పను, అది మాత్రం మంచి స్ట్రాటజీని. తర్వాత చూసుకున్నట్టయితే సుమన్ గారి ముందున్న ఏదైతే ఖాళీ బాక్స్ ఉందో సుమన్ గారికి ముందున్న ఖాళీ బాక్స్ లో పెడతారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి కెప్టెన్సీ, అదే టికెట్ ఫినాలే నుంచి 1-on-1 యుద్ధం, అంటే 1-on-1 టాస్క్ జరుగుతుంది కదా, అందులో సుమన్ గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మనకు నైట్ చూసుకున్నట్టయితే ఆ టాస్క్ అయితే ఆల్రెడీ లైవ్ లో అయిపోయింది. ఈ టాస్క్ లో సుమన్ గారు అయితే గెలిచారు, తనుజ ఓడిపోయారు. ఇక్కడ అందరికి మధ్యలో వస్తున్న పాయింట్ ఏంటంటే తనుజ గారు కావాల్సి ఓడిపోయారా అనే పాయింట్ వస్తుంది. మనం ఈ రోజు ఎపిసోడ్ చూసి మనం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ చూడకుండా మనం మాట్లాడడం చాలా రాంగ్. అంటే ప్రోమోలో కూడా కొంచెం చూపిస్తారు కాబట్టి ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం. బట్ తను స్ట్రాటజికల్ గా టికెట్ ఫినాలే తీసుకోలేదా, ఓడిపోయిందా అంటే ఓడిపోయిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ వీక్ లో ఎవరైతే నామినేషన్ లో ఉన్నారో వాళ్ళకు కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. తిని ఆల్రెడీ విన్నింగ్ రేస్ లో ఉంది, కళ్యాణ్ ఆల్రెడీ దూసుకొని వస్తున్నాడు కాబట్టి ఒకవేళ మళ్ళీ ఆవిడ టికెట్ ఫినాలే కొడితే నెక్స్ట్ వీక్ నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ లెస్ అనమాట. చూడాలి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.